2024 ఎలక్షన్స్లో ఈసారి భారీ పోలింగే జరుగుతుందని చెప్పుకోవచ్చు. గత వారం రోజుల నుంచి చూసుకుంటే టీడీపీ పార్టీ అని ప్రతి ఒక్కరి నోట్లో, అంటే ప్రతి ఒక్కరి నోటు కాదు, కొంతమంది నోట్లో, ఏదైతే ఎన్ఆర్ఐలు ఎక్కడ టీడీపీ సానుభూతి పరులు వాళ్ళ నోట్లో టీడీపీ అని విపరీతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు ఏదైతే ఈరోజు ఎలక్షన్ జరుగుతున్నాయో ఈరోజు మొత్తం తారుమారు అయిపోయిందని చెప్పుకోవాలి. ఎలక్షన్ పోలింగ్ బూతుల దగ్గర అధిక శాతం మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఎక్కువ శాతం జగనన్నకి ఓటేయడానికి బారులు తీరారనే చెప్పుకోవడానికి ఏమో నారా చంద్రబాబు నాయుడు గారు అని డబ్బా మాటలు చెప్తారే కానీ టీడీపీ సానుభూతి పరులు కానీ ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికే ముందడిగేశారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కులమత భేదం లేకుండా, పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పథకాలు అందుకొని ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇప్పుడు టీడీపీ పార్టీలో ఉన్న టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, వైసీపీకి సంబంధించిన జనసేనకి సంబంధించిన వ్యక్తులు కానీ ప్రతి ఒక్కరూ వైసీపీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు పథకాలు అందుకున్నారు. అదేవిధంగా మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని ఆ ప్రభుత్వాన్ని కొనసాగించాలనే విధంగా ప్రతి ఒక్కరూ ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోవడానికి బారులు తీరారు అనుకోవచ్చు. ఉదయం నుంచి చూస్తే ప్రతి చోట ఎక్కడ చూసినా సరే ఎక్కువ శాతం మహిళలు ఓటు వినియోగించుకునే శాతం ఈసారి పెరిగిందనే చెప్పుకోవచ్చు. 2024లో మనం గతంలో ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నామో 2024 ఖచ్చితంగా పక్కా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు పడిద్ది అనే విధంగా మనం చెప్పాము. అది 100% నిజమైద్దనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ప్రశాంత్ కిషోర్ ఏదైతే ప్లానింగ్లో భాగంగా ఒక క్రియేట్ చేశారు, ఏమని ఈసారి బాబు గారు వస్తారు, ఈసారి టీడీపీ వచ్చిద్దని ఒక విపరీతంగా ప్రచారం అయితే చేశారు. కానీ ఆ ప్రచారాలన్నీ దిమ్మ తిరిగేటట్టుగా ఓటర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారినే గెలిపించుకుంటామని అని సైలెంట్ ఓటింగ్ అయితే ఖచ్చితంగా జరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ శాతం ఎస్టీ, ఎస్సీ, బీసీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునే విధంగా ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయనే చెప్పుకోవచ్చు. 2024లో ఏదైతే గతంలో 2019లో ఎలా అయితే మెజారిటీ వచ్చిందో అదేవిధంగా 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని ఘన విజయంగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటారని 100% అయితే నాకైతే నమ్మకం ఉంది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇప్పుడు ఈ 2024లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి బడుగు బలహీన వర్గాలు అండగా నిలబడి ఖచ్చితంగా గెలిపిస్తారనే 100% చెప్పుకోవచ్చు.